హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక విషయం అండి, కొన్ని ప్రభుత్వం ప్రాపర్టీస్ చాలా సేఫ్టీగా ఉంటాయి తెలుసా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్, చిన్న పిన్నిస్ లాంటిది కూడా తీయడానికి భయపడతారు. నో ఛాన్స్. అక్కడ ఏదైనా చిన్న ఇనుప ముక్క తీసుకెళ్ళినా తర్వాత వాళ్ళ ద్వారా తెలిసిపోద్దని చెప్పేసి ఏదో మొత్తానికి భయపడతారు. సో అలాంటి భయమే ప్రజల్ని ఏమన్నా చేస్తే, లేకపోతే ఒక భార్యని విడిచిపెడితే, లేకపోతే భార్య మీద భర్త దౌర్జన్యం చేసిన, భర్త మీద భార్య దౌర్జన్యం చేసిన, అండ్ పిల్లల్ని, లేకపోతే పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, కార్మికుల వ్యవస్థ, ఇంకా అన్ని డిపార్ట్మెంట్లో కూడా, అంటే వాళ్ళ ఆధిపత్యం చలాయించే పరిస్థితిలో ఇలాంటి భయం అనేది ఉంటే ప్రజలు ఇలా చాలా విర్రవీగుతారా చెప్పండి? ప్రజలు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మనం చూస్తున్నాం లోకంలో, ఒకే టాపిక్ కాదు, ఒక టాపిక్ మీదే నేను మాట్లాడను. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నగాక మొన్న ప్రవీణ్ గారు 80 కోట్ల క్రిస్టియానిటీ ఎదురు తిరిగేరు, కానీ ఏమైనా చేయగలిగారా? నథింగ్. ఒక సింగిల్ ఉమెన్ ఏం చేయగలదండి చెప్పండి? 2 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాల పైన 3 సంవత్సరాలు వస్తుంది. కనీసం ఒక్క మనిషికి హెల్ప్ చేయకపోతే, ఒక్క మనిషికి నేను ఎలా తెచ్చుకోలేండి, ఒక్క మనిషికి అంటే తెచ్చుకోలేను. కానీ 80 కోట్లు అంటున్నారు, వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా? నథింగ్ అండి, తెచ్చుకోలేరు. ఎందుకంటే వాటికి కొన్ని రీజన్లు ఉంటాయి. ఎందుకంటే ఒకేసారి కర్ర ఎరుగుదు పాము చావదు అంటారు కదా, కర్ర ఎరగకుండా పాము చావకుండా మాట్లాడేవాళ్ళు ఉంటారు, అలాంటి స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ప్రభుత్వం కూడా అలాగే తయారైంది, పోలీస్ ఆఫీసర్ కూడా అలాగే తయారయ్యారు, కోర్టులు, లాయర్లు అన్నీ అలాగే తయారైనాయి చెప్పాలంటే. సరే, మీరు ఏమనుకున్నా కూడా నాకు కూడా న్యాయం జరగట్లేదు, అటు ప్రవీణ్ గారికి న్యాయం జరగదు. ఎందుకంటే అక్కడ సరైన బీబీసీ అండి, ఉన్నది ఉన్నట్టు పర్ఫెక్ట్ వివరించి చెప్పేవాళ్లే కన్ఫ్యూజ్. TV5 అండి కన్ఫ్యూజ్. అదేమంటే యూట్యూబర్లు, ఉన్నది ఉన్నట్టు చూసిన యూట్యూబర్లని సీనియారిటీ పాస్టర్లు ఏమైపోయారండి? ఒక యాజ్ ఏ సామాన్య పాస్టర్గా చూడొద్దు, యాజ్ ఏ సామాన్యమైన వ్యక్తిగా అది ఇన్వెస్టిగేషన్ చేసి చెడైతే చెడుగానే గుర్తించండి. చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలంతే. ఒక మనిషిని మనిషిగా చూడండి, అదే కాన్సెప్ట్లో వెళ్తున్నాడు. అలాగే మరి ప్రతి స్టేట్మెంట్ కూడా అలాగే ఉంటే మంచిదని నా అభిప్రాయం. కొన్ని దేశాల్లో చూడండి, దొంగతనం చేయడానికి భయపడతారు, ఎందుకంటే ఆ దేశాల్లో కొన్ని చట్టాలు వచ్చినాయి, నరికేయడమే. తప్పు చేయాలంటే భయపడుతున్నారు. ఎన్ని చట్టాలున్నా ఉపయోగం ఏముంది చెప్పండి? ఎన్ని చట్టాలున్నా అందరనంట. ఈ ఒక ఛానల్ వాడు చెప్తున్నాడు, బిగ్ టీవీ ఎడతనే ఎవడో చెప్తున్నాడు ఒక అతను, యూట్యూబర్లు అందరిలో ఇంకా ఫోన్ స్విచ్ ఆపుకుని వెళ్ళిపోయారంట. అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు ఏమయ్యారు? వెళ్ళిపోయారు. సో ఒక విషయాన్ని మనం మొదలు పెట్టామంటే ఎండ్ చేసే వరకు పోరాడడం నేర్చుకోవాలి. ఇదే పరిస్థితి ఇంకొకరికి రాకుండా ఉంటుంది. నేను ఒక కులం మతం గురించి లేకపోతే ఒక దేని గురించి చెప్పట్లేదు. ఒక మనిషి ఎప్పుడూ చూడని విధంగా ఎక్కడెక్కడో జరుగుతున్నాయి, కానీ ఒక మంచి వ్యక్తి, ఒక గుడ్ పర్సన్ని ఇలా చేశారంటే కనీసం ఎలా చూస్తున్నారు, ఎంత వాళ్ళ హృదయాలు ఎంత వేదన చెంది చెప్పండి. పైకల్లా మాట్లాడుతున్నారు, మాకేంటి ఒక మనిషి ఎప్పటికైనా చనిపోవాలి, ఇప్పుడే చనిపోయారు ముందుగాని భార్య బిడ్డలు ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా దేవుని బట్టి అది ఎంత వేదనకరమైంది. సర్వమానవాడికి చూసిన ఆయన దగ్గరుండి చూసిన వాళ్ళందరూ వేదన పడుతుంటే, సో అదండి, పరిస్థితులు మారవు. ఎవడిపోతే మాకేంటి, పోలీసుల మీద కూడా నమ్మకం పోయింది, పరిస్థితుల మీద కూడా నమ్మకం పోయింది. నువ్వు బ్రతకాలనుకుంటే ధైర్యంగా ముందుకెళ్ళు, బ్రతుకు, లేకపోతే చచ్చిపో అని నేను అన్నాను. అలా అనకూడదు, ఎందుకంటే చచ్చిపోయి మనం ఏమీ సాధించం. బ్రతుకుండే సాధించాలి, ఏదైనా బ్రతుకుండే చూపించాలి. ఓకే.
అంతేగాని మనుషుల మీద, ప్రభుత్వం మీద, లేకపోతే ఎవరో ముఖ్యమంత్రులు దిగొస్తారు, కలెక్టర్లు దిగొస్తారు, లేకపోతే ఎవరెవరో వస్తారు. నథింగ్ అండి. జరిగిపోయినాయి అంతే, వెళ్ళిపోవడమే. అలాగే నేర్చుకోండి, అలాగే నేర్చుకుందాం. థ్యాంక్ యూ.